జై శ్రీమన్నారాయణ. మూడు నెలల శాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూడు నెలల శాస్త్రంకి కావాల్సింది కూడు వండేకి, దానిపైన మూసేకి, నీళ్ళు అద్దుకోనేకి, ఇవి మూడు కుండలు దుత్తులు ఇవన్నీ ఇస్తారు. సెట్ ఇస్తారు, అవి ఉంటాయి. కూడు వండేకి బియ్యము, కోడిగుడ్లు 2, అగిసాకు, పసుపు, వంకాయలు, ఇవి ఒక చాట ఇవి ఉంటాయి. 6 ఇటుకలు కావాలా. 6 ఇటుకలు పేర్చి, ఆ విధానం తెలుస్తుందండి ఎవరికన్నా. 6 ఇటుకలు పేర్చి దాని తర్వాత కూడు వండేకి కుండ పెడతాం, పొయ్యి వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత ఎడమ చేతిలో ఇట్లా చేయి చూడండి, ఇట్లా 3 సార్లు, ఇట్లా 3 సార్లు వేయాల. తర్వాత ఇంకన్నీ దాంట్లో చాట్లో పెట్టుకుంటాం కదా, కోడిగుడ్లు, చేపలు, తర్వాత వంకాయ, కొంతమంది వేసే వాళ్ళ పద్ధతి ప్రకారం ఏమేమి ఉంటాయి అవి వేసేస్తాము. బియ్యం అన్నీ పోసేస్తాము, కళ్ళ తిప్పుతాము, దాన్ని వండుకుతాం. వండింది అయిపోతుంది సబ్జెక్ట్. తర్వాత దించుకుంటాం. దించుకున్న తర్వాత తలకి డబల్ పంచి తలకు కట్టేసి, అది ఇట్ల నుంచి కట్టిస్తాం ఒక రకంగా. అది కట్టిన తర్వాత తెలుస్తుంది. దాంట్లోకి అది చేసిండేది ఆ కూడు వండింటాం కదా, దాంట్లోకి 2 అరిటాకులు వేసి తనకు చేయి కలుకోకుండా దానిపైన అది చేసిండేది పెట్టి, దాంట్లో ఒక పుల్ల పెట్టి దానిపైన ఒకటి మూసి అతని పక్కకు నిలబెడతాం. ఆ సబ్జెక్ట్ ఆయన పనే అది. తర్వాత పూజ సామాన్లు తీసుకోవాలి ఆడోళ్ళు. అరిటాకులు ఎన్ని అనేది అది మీ ఇష్టం. కొంతమంది చినిగింటాయి, కొన్ని పోయింటాయి కాబట్టి ఎన్ని అనేది వాళ్ళ ఇష్టం. అరిటాకులు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి గడ్డలు, ఆకులు, ఒక్కలు, టెంకాయలు, పూలు, వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా తినేకి, చక్లాలు, పొడిబళ్ళు, నిప్పట్లు, బోరుగులు, ఇటువంటి. వాళ్ళకి ఏదన్నా మందు తాగేవాళ్ళంటే మనుషులకి మందు, బీడీలు తాగేవాళ్ళైతే బీడీలు, కాఫీ తాగేవాళ్ళైతే కాఫీ, అవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి వాళ్ళ అలవాట్లు బట్టి. అదొక సబ్జెక్ట్. తర్వాత అదంతా అయిన తర్వాత నెక్స్ట్ పిడికిలు చేతిలో తెలియకుండా చేతిలో పట్టుకుంటారు. ఆ పని చేయొద్దండి. అది పోతా అంటుకొనేస్తాయి, చేతికి వస్తుంది శాఖ. మావిడ ఏం చేస్తారు, దావలో పడేస్తారు. పడేసే పని ఏది చేయకూడదు. దానికి ముందే జాగ్రత్త తీసుకోవాలి. డబ్బాలు వస్తాయి, ఇనుపు డబ్బాలు, దానికి ఒక తెంతి కట్టుకొని దాంట్లో వేసుకోవచ్చు. పిడికిలు వేసి దాంట్లో నిప్పులు వేసుకొని మళ్ళీ పిడికిలు వేసుకోవచ్చు. ఒక ఆప్షన్. బాండ్లీ వస్తుంది, పిడికిలు వేస్తావు, దానిపైన మళ్ళీ బొగ్గులు వేస్తావు, దానిపైన పిడికిలు వేస్తావు. అదొక అట్లా మన అనుకూలం పట్టి చేయి కాలుకోకుండా పడేయకున్నట్లు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అదవుతుంది. తర్వాత పక్కలో ఒక నీళ్ళు పట్టుకోండి. అలా ఒకసారి కాలుతుంది, కొన్ని నీళ్ళు తీసి అట్లా వేయాల. వీళ్ళు పక్క దుత్తుల్లో నీళ్ళు ఉంటాయి, దాన్ని తీసిపోతాంటాం దుత్తులో నీళ్ళు. అదొకరు. పూజ సామాన్లు కొందరు, వాళ్ళకి ఇష్టమైనవి కొందరు. అందరూ తీసుకొని అందరినీ పిలుచుకొని అక్కడి నుంచి మళ్ళా జాకెట్ కొట్టుకొని దాసప్ప పిలుచుకొని పోతాడు. కొంతమందికి దింపుడు జాగాలో వేసే శాస్త్రం ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళ క్యాస్ట్లు బట్టి, వాళ్ళ వంశాలు బట్టి ముందు నుంచి అవి ఏంటాయి. అదవుతుంది. దింపుడు జాగాలో వేసే వాళ్ళకి దింపుడు జాగాలో వేసేస్తాము, సాంబ్రాణి వేస్తాము, టెంకాయ కొడతాము, పూజ చేస్తాము, కొంచెం కాసుకుంటాము. ఒకవేళ ముట్టినా ఓకే, ముట్టలేదా అక్కడ ఒక మనిషిని పెట్టాల. నువ్వు చూసుకో, కుక్కలు ఏమి రాకోకుండా చూసుకో అని ఒక మనిషిని పెట్టేసి మళ్ళా మనము గుంతుకాడికి వెళ్ళిపోతాం. ఆడిపోయేసి గుంతుకాడ కింద పెట్టేసి అన్ని పూజకంతా రెడీ చేసి చేసిండేది కొన్ని అరిటాకేసి నీళ్లు చల్లి 3 చోట్ల చేత్తో 3 చోట్ల 3 ఆటలు పెట్టి ఒకదాన్ని 3 ఒకదాన్ని 3 ఒకదాన్ని 3 9 అయితే యాక్చువల్గా ఒక చోట 2 3 ఇట్లా 3 పెడతావు కదా. దానికి మళ్ళీ
మూడు 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 ఒక్కో దానికి మూడు మూడు పెడితే మొత్తం 9 అవుతాయి. 9 సార్లు పెడితే ఒక్కొక్క దానికి 3 సార్లు 9 పెడితే 3 అవుతాయి. అవి అయిపోతుంది. తను చేసే పని అది అయిపోయిన తర్వాత ఏమన్నా తెచ్చిండేటివి అవన్నీ మీరు పెట్టుకోండి, మీరంతా పూజకి రెడీ చేసుకోండి అనేసి ఆట్ నుంచి కొంచెం దూరంగా ఆపోజిట్లో కొంచెం దూరంగా ఎదురేడు అనేది వేస్తాం. ఏమి ఇది ఎట్లు పెట్టినాము ఆడ అట్లా పెడతాం. అది ఆడ పెట్టేసి ఆడ సాంబ్రాంగడ్లు చెక్కి టెంకాయ కొట్టకూడదు. అక్కడ సాంబ్రాంగడ్లు చెక్కి తర్వాత ఆడ తాంబూలము దక్షిణ అన్నీ పెట్టి సాంబ్రాంగడ్లు చెక్కేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అంతలోపల వీళ్ళంతా పూజకి రెడీ చేసింటారు వచ్చిండే వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఆ ఆకులో పెట్టింటాం. ఆకు చాలకపోతే ఇంకొక ఆకు ముందర పెట్టి ఆకులో పెట్టుకోండి. వాళ్ళకి ఏమేమి తెచ్చింటాం అన్నీ గోరికాడ పెట్టింటాం. పూలు అక్కడ పూలు వేస్తాం, ఆడ ఆపోజిట్ వేసింటాం కదా అక్కడ పూలు వేస్తాం, ఇక్కడ పూలు వేస్తాం, గోరి పైన పూలు వేస్తాం. తర్వాత తలకొరి పెట్టినంతో ఒక టెంకాయ కొట్టించాను, పూజ చేయించాను. ఫస్ట్ పాదాలు కొట్టించాను టెంకాయ. ఆ కొట్టి అదే టెంకాయ తీసుకొని వచ్చి మనము ఇది కూడు పెట్టింటాం కదా ఆడ పెట్టేసి అతనితో సాంబ్రాణి వేయించాలి. తర్వాత ఆమె ఉంటుంది కదా భర్త చనిపోయింటాడు కదా, రెండో టెంకాయ ఆమెతోనే కాళ్ళ దగ్గరే కొట్టించి కాళ్ళ దగ్గర పెట్టించాలి. ఒక టెంకాయ కొట్టించి కొడుకు ఆడే కాళ్ళ దగ్గర కొట్టి వచ్చి ఆడ కూడేసిన దగ్గర పెడతాడు. ఆమె వచ్చి టెంకాయ కొట్టి కాళ్ళ దగ్గర పెట్టింది. వాళ్ళిద్దరూ పూజ చేసుకొని వస్తారు. మిగిలిన వాళ్ళంతా టెంకాయలు కొట్టే వాళ్ళు టెంకాయలు కొడతారు, పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు. అందరూ సాంబ్రాణి వేసుకొని ఒగోరు వచ్చేసి దాసపు మంత్రాలు చెప్పి అంత అయిన తర్వాత అక్కడ ఎవరెవరు తాంబూలాలు పెట్టేలు వాళ్ళ పద్ధతులు ఏమేమి ఉండే వాళ్ళు చేసుకొనేసి వచ్చేస్తారు. దూరం ఉంటారు. కొంచెం కాకు ముడుతుంది, ముట్టేంత వరకు చూస్తాం. ఒక ముట్టకు పక్షాన అది గంగలో కలిపేదో దానికి వేరే మార్గాలు ఉంటాయి, అవన్నీ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అక్కడి నుంచి పోతాము. ఒకవేళ ముట్టలేదనుకో 2 ఆడ పెట్టిండేటివి ఏమన్నా స్వీట్లు పండ్లు తీసుకుంటాం. ఈ తములపాకులో కొంచెం ఆడ పెట్టింటాం కదా అది తీసుకుంటాం. అది ఎత్తుకుపోయి గంగలో కలిపేస్తాం. ఈ అరటికాయలు స్వీట్లు అట్లా కొన్ని ఉంటాయి కదా అవి ఎత్తుకుపోయి ఆవుకు పెడతాం. పెట్టిన తర్వాత మకాలు కడగల. మొదటే మకాలు కడిగేస్తారు. ఏమో మేము ఊరికి వెళ్ళిపోతాం. కర్మ తెగల. కర్మ తెగిన తర్వాతే నువ్వు మకం కడగల. ముందే కడిగితే ప్రయోజనం లేదు. మళ్ళీ అయినా కడగాల్సిందే నువ్వు. నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ముందే కడిగితే నేను మళ్ళీ కడిగిస్తా. కర్మ దిగలేదయ్యా మీరేం చేస్తారు, మళ్ళీ కర్మ దించుకోండి పోండి, మళ్ళీ మకం కడుక్కోండి. సేమ్ అప్పుడు చెప్పినట్లే బాణాసులో నీళ్ళు దాసపు కడుక్కుంటాడు, నీళ్ళు తీసుకుంటాడు, గరక తీసుకుంటాడు, మంత్రాలు చెప్తాడు, వాళ్ళ మీద నీళ్ళు వేస్తాడు. మీరు దాసపుకి కానుకలు ఏదో ఇచ్చేటివి ఇస్తారు, కర్మ దించుకుంటారు. అటు నుంచి మళ్ళీ దినం ఏదో చెప్తాము. అక్కడి నుంచి ఆకువ కేసేదంతా అయిపోతుంది. అక్కడి నుంచి ఇంటికి వస్తాం, మళ్ళీ దీపం పెడతాం. దీపం పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ముక్కుంటారు, మళ్ళీ అవగాహన చేసుకుంటారు. తల మీద మళ్ళీ వస్తారు. దాసప్పుని ఇంక ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఎందుకంటే కర్మ తెంచేసిన తర్వాత వాళ్ళు పంపించాలి. ఆయుగాలు ఎవరన్నా కానీ గొంతు కొట్టినోళ్ళు కానీ సాకులోళ్ళు కానీ దాసపు కానీ కొమ్మేసిన వాళ్ళు కానీ తప్పట్లు కొట్టిన వాళ్ళు కానీ ఆయుగాలు ఎవరున్నా కూడా వాళ్ళ పని అయిపోయిందా ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. నీదేమో నువ్వు తీసుకోప్ప స్వామి, నువ్వు వెళ్ళిపో, పంపించేయాల. క్లియర్, పంపిద్దాంలే ఆ పని చేయొద్దండి. వాళ్ళు పంపించేయాలి. వాళ్ళ పని అయిపోయింది, ఆ రోజు పని అయిపోయింది కంప్లీట్. పంపించేసి మీరు మళ్ళీ బరువులు దించుకునేట్టు మీ కార్యాలయం చేసుకొని మీరు మళ్ళీ ఫ్యామిలీగా మాట్లాడుకొని మీరు ఏమైనా చేసుకోండి. తర్వాత పెద్ద దినం గురించి ఇంకో దాంట్లో చెప్తాను. జై శ్రీమన్నారాయణ.